సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలే కాదు, శాటిలైట్ ఉద్యోగాలు కూడా చేయించొచ్చు మన పిల్లల్ని. అద్భుతమైన అవకాశం ఇస్రో ఇస్తోంది. దేశం నలుమూలలో ఉన్న స్కూల్ స్టూడెంట్స్ ఎవ్వరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 2026 జనవరి 1 తారీఖుకి 9వ తరగతి చదువుతుంటే చాలు. వెబ్‌సైట్ ఒకటి ఇచ్చారు ఇస్రో వాళ్ళు. ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తు సమర్పించుకోవడానికి ఇస్రో ప్రత్యేకంగా జిజ్ఞాస అనేటటువంటి ఒక JIGYASA డాట్ IIRS.gov.in యువికా పోర్టల్ నిర్వహిస్తోంది. అలాగే www.isro.gov.in దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ముందుగా జిజ్ఞాస వెబ్సైట్లోకి వెళ్ళి స్టూడెంట్ పేరు, ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకుని మా ఈమెయిల్కి వచ్చే లింక్ మీద క్లిక్ చేసి వెరిఫై చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత విద్యార్థులు ఆన్లైన్ క్విజ్లో పాల్గొవాలి. ఇది ఒక్కసారి మాత్రమే రాసే అవకాశం ఉంటుంది. ఇందులో వచ్చిన మార్కులు బట్టి ఎంపికలో 10% వెయిటేజ్ ఉంటుంది. క్విజ్ పూర్తయ్యాక వ్యక్తిగత వివరాలు, చదువుకు సంబంధించిన వివరాలు ఆన్లైన్ ఫామ్లో నింపాలి. అర్హత నిర్ధారించే సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. పంచాయతీ పరిధిలోని పాఠశాల గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్నట్టే దానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని స్కూల్ టీచర్, హెడ్ మాస్టర్ సంతకంతో ఉండాలి, అప్లోడ్ చేయాలి. దీని మూలంగా 15% అదనపు వెయిటేజ్ లభిస్తుంది. అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాలి. ఆ కాపీని డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలి. 8th క్లాస్లో పొందిన మార్కులకి 50% వెయిటేజ్ ఉంటుంది. గత 3 ఏళ్లలో స్కూలు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైనా వైజ్ఞానిక ప్రదర్శన అంటే సైన్స్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, వాటితో పాటు సైన్స్ ప్రతిభా పరీక్షలు, ఒలింపియాడ్లో పాల్గొని మొదటి 2-3 స్థానాలు ఇచ్చిన వాళ్ళకైతే మరో 10% వెయిటేజ్ ఇస్తారు. రిజిస్టర్డ్ క్రీడా సమాఖ్యార్థులు నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్లో పోటీలో పాల్గొని ప్రతిభ చాటిన వాళ్ళకి కానీ, స్కౌటు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్లో సభ్యులుగా ఉన్న వాళ్ళకి 5% వెయిటేజ్ ఇస్తారు. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 కేంద్రాలు పెడుతున్నారు. హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ట్రైనింగ్ ఇస్తారు పిల్లలకి. డెహ్రాడూన్, తిరువనంతపురం, బెంగళూరు, అహ్మదాబాద్, షిల్లాంగ్లో కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఎంపికైన విద్యార్థులకి ఖర్చు మొత్తం ఇస్రో భరిస్తుంది. కోర్సు మెటీరియల్, భోజనము, వసతి కూడా ఇస్తారు. రైలు లేదా ఏసీ బస్ ఛార్జీలు విద్యార్థికి తిరిగి చెల్లిస్తారు. తద్వారా వీళ్ళు అక్కడ చక్కగా నేర్చుకుని భవిష్యత్తులో శాస్త్రవేత్తలు అవడానికి చక్కటి అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. వినియోగించుకోవాల్సి ఉంది.